హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 200 వాట్స్ మినీ ఇన్వర్టర్ వర్కింగ్ గురించి అయితే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే 200 వాట్స్ మినీ ఇన్వర్టర్. ఓకే, ఫ్రంట్ ఫేసింగ్ వచ్చేసి మైక్రోటెక్ 24 DC కన్వర్టర్ రాసి ఉంది. అలాగే ఆన్ ఆఫ్ స్విచ్ కూడా ఇచ్చాడు. ఇంకా దానికని చూసుకుంటే 2 USB పోర్ట్స్ని ఇచ్చాడు. 5.2 వోల్టేజ్ DC USB పోర్ట్స్ని ఇచ్చాడు. అలాగే ఇక్కడ రాసింది 200 వాట్స్ విత్ ఓవర్లోడ్ అని ఇచ్చాడు ఫ్రెండ్స్. ఓకే, అలాగే మనకి రివర్స్ ఇండికేటర్ని ఇచ్చాడు. దాని గురించి ఒకటి చూద్దాం. అలాగే ఓకే, ఆన్ ఇండికేటర్ ఇచ్చాడు ఫ్రెండ్స్. అలాగే ఓవర్లోడ్ అనేది ఇచ్చాడు. ఓకే, ఒకసారి బ్యాక్ వైపు అయితే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, 2 వైర్స్ అని ఇచ్చాడు. ఇన్పుట్ అనమాట. ఇది 12 వోల్టేజ్ టు 24 వోల్టేజ్ ఇన్పుట్ అయితే ఇవ్వాలి. అలాగే మనకి అవుట్పుట్ ఏసీ అవుట్పుట్ వచ్చేసి అవుట్పుట్ 1 అవుట్పుట్ 2 అని 2 ఇచ్చాడు. 2 సాకెట్స్. ఓకే, ఈ 200 వాట్స్ వరకు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి అయితే బ్యాటరీ పెట్టి చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా రివర్స్ అనేది ఉంది కదా, అది ఎలా పనిచేద్దో చూద్దాం. ఒకవేళ మనం పాజిటివ్కి నెగిటివ్గా పెట్టామనుకోండి, వేరేదైతే సర్క్యూట్ పోయే అవకాశం ఉంది. కానీ దీనిలో అలాంటిది ఏం ఇబ్బంది లేదు, మంచిగా ఇచ్చాడు. ఓకే, ఈ పాజిటివ్ అనేది నెగిటివ్ పెడుతున్నా, నెగిటివ్ అనేది పాజిటివ్ పెడుతున్నా. చూసారా, రివర్స్ అయితే ఇండికేట్ చేస్తుంది. ఓకే, అలా కాదు కాబట్టి పాజిటివ్ నెగిటివ్ పెడదాం. ఓకే, పెట్టాం. ఒకసారి ఆన్ చేద్దాం. ఓకే, ఆన్ అయితే అయింది, చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, అనేది ఇంకా ఇవి మన USB మొబైల్ ఛార్జర్కి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి ఇవి కూడా పెట్టి చూద్దాం. ఓకే, నా దగ్గర కేబుల్ అయితే ఉంది. ఓకే, ఒకసారి అయితే మొబైల్ పెట్టి చూద్దాం. పెట్టాను. మనం స్విచ్ ఆన్ చేయకముందే ఇది ఆన్ అయితే అయిపోతుంది, ఛార్జ్ అయితే. ఓకే, చూపిస్తాం. ఓకే, కేబుల్ అవుతుంది. చూపిస్తుంది, చూసేది కదా, అందులోకి వచ్చింది. ఓకే, ఛార్జింగ్ అవుతాయి. ఓకే, అలాగే LED లైట్స్ అనేవి ఒక 3 వరకే వెలుగుతాయి ఫ్రెండ్స్. ఓకే, మీరు కనెక్షన్ ఇచ్చాం. ఓకే, చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే, నేను ఆల్రెడీ సెట్ చేసుకున్నాను ఆర్డర్కి. ఓకే, బ్యాక్ సైడ్ ఉంది కదా, దేనికి ఇద్దాం. ఫ్రెండ్స్, LED బల్బ్ పెట్టుకుందాం. స్విచ్ అనేది ఆన్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, లైట్ అయితే వెలుగుతుంది. ఓకే, బ్రైట్గానే వెలుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మన దగ్గర ఇంకో వాల్ ఉంది, దాన్ని కూడా పెట్టి చూద్దాం. ఓకే, కేర్ఫుల్ ఫ్రెండ్స్, చూపిస్తుంది. ఓకే, చూడండి సార్ ఫ్రెండ్స్, 2 కనెక్షన్స్ అయితే ఇస్తున్నాం అవుట్పుట్. ఓకే, 2 అయితే ఇచ్చా. ఒకసారి స్విచ్ అనేది ఆన్ చేద్దాం. చూసారు, 2 అయితే వెలుగుతున్నాయి. ఈజీగా బ్యాకప్ అనేది ఒక 4 అవర్స్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఓన్లీ LED లైట్స్, మొబైల్ ఛార్జర్స్. ఓకే, ఒకసారి మొబైల్ ఛార్జ్ చేద్దాం.
అది రియల్మీ అయితే ఉంది ఛార్జర్. సో పెట్టి చూద్దాం. ఫ్రెండ్స్ చార్జ్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్ చార్జ్ చూసారు కదా, చార్జ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. అలాగే ఛార్జింగ్తో పాటు మొబైల్ దగ్గర పెడదాం. చార్జ్ అవుతుంది చూడండి. ఇప్పుడు నాకు పెట్టాం కదా లైట్, మళ్ళీ ఇంకొకటి పెడదాం. డౌట్ క్లియర్ అవుద్ది. అసలు ఇన్వర్టర్ మంచిదా కాదా అని చూడండి ఫ్రెండ్స్. రెండు అయితే ఒక 2 లైట్లు, ఎల్ఈడి లైట్లు, చార్జర్ కూడా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. దీనికి ఇంకోటి కూడా పెడతాం. ఓకే, ఈ 2 బల్బులు ఉన్నాయి కదా తీసుకున్నాం. రెండు జాయింట్ చేసి పెడదాం. ఓకే, చూసారు ఫ్రెండ్స్, మంచి బ్యాకప్ అయితే వస్తుంది. ఇది చార్జ్ అవుతుంది 79. ఒకసారి అయితే ఆఫ్ చేద్దాం. ఆన్. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.